మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. స్ట్రోక్, ఎపిలెప్సీ అసలు ఈ పదాలు వింటేనే భయాన్ని కలిగిస్తాయి. కానీ సరైన టైంలో స్పందించి అవి మనకిచ్చే సిమ్టమ్స్ మనం గుర్తించి సరైన టైంలో సరైన నిపుణుల దగ్గర కనుక చికిత్స తీసుకున్నట్లయితే ప్రాణాంతకరమైన వ్యాధులు అయితే ఇవి కాదు. దీనికోసం మరింత క్లియర్గా అసలు స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది, ఎలాంటి సందర్భాల్లో మనం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఈ ఎపిలెప్సీ అంటే ఏంటి, అసలు ఈ వర్డ్ వినడానికి భయంగా ఉంది కదా, ఇలాంటి వర్డ్స్ని క్లియర్గా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మన దగ్గర ఉన్నారు సీనియర్ న్యూరో ఫిజిషియన్ కన్సల్టెంట్ డాక్టర్ లలిత గారు. అండ్ ఇంకా మేడంకి వైజాగ్లో గాజువాకలో సాయి అశ్విని క్లినిక్ కూడా ఉంది. దానికోసం క్లినిక్ కోసం అయితే పర్టికులర్గా చెప్పాలి, అది కూడా చెప్తాం. ఒకసారి మేడంతో మాట్లాడి అడిగి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిలెప్సీ అండ్ ఇంకా స్ట్రోక్ కోసం అయితే క్లియర్గా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ మ్యామ్. ఫస్ట్ మేడం, ఈ ఎపిలెప్సీ అండ్ బ్రెయిన్ స్ట్రోక్ రెండు చాలా భయం కలిగిస్తాయి. అమ్మో స్ట్రోకా అని అనిపిస్తుంది వినగానే, అమ్మో స్ట్రోకా అనేసి. అయితే ఫస్ట్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే కామన్ పీపుల్ కి ఈజీగా అర్థమయ్యేలాగా బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి మేడం అసలు? బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం, మెదడు పక్షవాతం అని కూడా అంటూ ఉంటాము. ఇది నిజంగానే మీరు అనుకున్నట్లు కొంచెం భయం కలిగించే సిచ్యువేషనే. ఎందుకంటే దీని గురించి సరైన అవగాహన లేనప్పుడు ఆ జబ్బుల మూలంగా జరిగే నష్టం చాలా ఎక్కువ. ఆ పర్సన్కి మాత్రమే కాకుండా ఎంటైర్ కుటుంబం కూడా సఫర్ అవుతారు. సో దీని గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం. స్ట్రోక్ అంటే అందరూ హార్ట్ స్ట్రోక్ అంటారు, మన పరిభాషలో స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్, మెదడు స్ట్రోక్. సో ఏం జరుగుతుంది, ఇది ముఖ్యంగా రెండు రకాలు. ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లిపోయి బ్లడ్ క్లాట్ అయ్యి దానివల్ల కాలు చేయి పడిపోవడం, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఈరోజు మనం ముఖ్యంగా ఇస్కీమిక్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్త ప్రసారంలో అంతరాయం ఏర్పడినప్పుడు బ్రెయిన్ టిష్యూ డెడ్ అయిపోతుంది. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఈ రెండు కాక ఇంకో రెండు రకాలు ఉన్నాయి, వీనస్ స్ట్రోక్ అని, సబరెక్నాయిడ్ హెమరేజ్ అని. ఈ రోజు మనం ముఖ్యంగా ఇస్కీమిక్ స్ట్రోక్ గురించి తెలుసుకున్నాం. ఎందుకు వస్తుంది ఇస్కీమిక్ స్ట్రోక్? ఫస్ట్ కారణం వయసు పడిన కొద్దీ రక్తనాళాల్లోని శక్తి, పటుత్వం తగ్గిపోతుంది. సో ఆఫ్టర్ ఏజ్ 50 years ఇన్వేరియబ్లీ వాళ్ళకి రక్తనాళాలు బలహీనపడడం వలన వస్తుంది. దానికి తోడు డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా అయిపోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, తగిన వ్యాయామం లేకపోవడము, ఒబెసిటీ, ఫుడ్ హ్యాబిట్స్, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్ట్రెస్, ఒత్తిడి, మానసిక పరమైన ఒత్తిడి అనేది ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్ గా చెప్పుకుంటాం. కారణాల కంటే కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం వీటిని. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏజ్ అనేది చెప్తున్నారు. ఇదివరకు అయితే నిజంగానే మీరు అన్నట్టు 50+, 60+ వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని అయితే ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు ఎందుకు టీనేజర్స్ లో, యువతలో ఎక్కువగా మనం బ్రెయిన్ స్ట్రోక్ అనేది వింటున్నాం? అంటే వాళ్ళు ఎక్కువగా నిజంగానే అసలు భయం కలిగించే సిచ్యువేషన్ ఇది. అసలు యాక్చువల్లీ ఎందుకు రావడానికి గల కారణాలు ఏంటి యూత్ లో అసలు ఎక్కువ? ఇటీవల కాలంలో మేము కూడా చిన్న వయసు వాళ్ళకే స్ట్రోక్ రావడం తరచుగా చూస్తున్నాం మామ. యంగ్ స్ట్రోక్ అంటాం, బిలో 40 years వాళ్ళకి. ఈవెన్ మీరు అన్నట్లుగా టీనేజర్స్ లో కూడా వస్తుంది. వాళ్ళల్లో కొన్ని వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కారకాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎల్డర్లీ పీపుల్ అయితే కనుక డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబెసిటీ ఎలాగో, యంగ్ పీపుల్లో స్ట్రోక్ రావడానికి కొన్ని అరుదైన కారణాలు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ లోనే అపోలైపోప్రోటీన్స్ అని ఉంటాయి. అవి గనక అబ్నార్మల్ గా ఉండేట్లయితే యువతలో కూడా స్ట్రోక్ వస్తుంది. ఆ అపోలైపోప్రోటీన్స్ గురించి మనందరికీ పూర్తిగా అవగాహన లేదు. ఏదో కొలెస్ట్రాల్ చేసాము, ట్రైగ్లిసరైడ్స్ చేసాము అనుకుంటున్నాం, కానీ ఆ అపోలైపోప్రోటీన్ ఫ్రాక్షన్స్ లో కొన్ని తేడాలు వచ్చినప్పుడు యంగ్ పీపుల్ లో కూడా స్ట్రోక్ వస్తుందండి. ఓకే మేడం, అయితే ఇప్పుడు ఈ స్ట్రోక్ మీరు చెప్పినట్టు యంగ్ వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది. అయితే ఇది వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ లాంటివి ఏమైనా వస్తాయి? ఎగ్జాక్ట్లీ, దాన్ని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటారు. కొంతమందిలో కంటి చూపు తగ్గినట్లుగా అవుతుంది. కొంతమందిలో కాసేపు మాట తడబడి ఒక గంటన్నరలో రికవర్ అయిపోతారు. లేకపోతే చెయ్యి బలహీన పడుతుంది, 1 గంట 2 గంటల్లో రికవర్ అయిపోతారు. వీటిని ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటారు. ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ 24 hours లో మేజర్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఎక్కువ. ఇలాంటి వార్నింగ్ సైన్స్ మనం తెలుసుకుంటే ఇమ్మీడియట్ గా నెసెసరీ మెడికల్ హెల్ప్ సీక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ వార్నింగ్ సైన్స్ మీరు చెప్పినట్టు వార్నింగ్ సైన్స్ అన్ని ఇవ్వడానికి ఒక పర్సన్ కి వార్నింగ్ సైన్స్ ఇచ్చిన తర్వాత
ఎంత టైం ఇస్తుంది ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అది చాలా ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ పాయింట్ అండి ఇది. ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే ఈచ్ మినిట్ కౌంట్స్. మినిట్, ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఓకే. వరల్డ్ స్ట్రోక్ డేలో స్లోగన్ ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఈ సంవత్సరం. సో టైమ్ ఈజ్ బ్రెయిన్. ఎగ్జాక్ట్లీ, ఓకే, చాలా ఎక్సలెంట్ వర్డ్ మీరు వాడారు. టైమ్ ఈజ్ బ్రెయిన్ అనేది, దట్ ఈజ్ అవర్ స్లోగన్. టైమ్ ఈజ్ బ్రెయిన్. ఒక 1 minute బ్లడ్ సప్లై లేకపోతే 1.9 million బ్రెయిన్ సెల్స్ డెడ్ అయిపోతాయి. ఓ మై గాడ్. 1 billion న్యూరాన్స్ లో 1.9 million సెల్స్ డెడ్ అయిపోతాయి. ఒకసారి బ్రెయిన్ సెల్స్ డెడ్ అయితే రికవరీ అనేది చాలా కష్టం. సో టైమ్ ఈజ్ బ్రెయిన్. సో అంటే వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఇమీడియట్ గా కనిపించడం తోటి నిమిషాల వ్యవధిలో హాస్పిటల్కి వెళ్లాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు 24 hours అనేవాళ్ళం, తర్వాత దాన్ని 1 hour కి కండెన్స్ చేశాం. టుడే వి సే ఎవ్రీ మినిట్ కౌంట్స్. ప్రతి క్షణము అమూల్యమైనదే. ఓకే ఓకే. అయితే ఫస్ట్ డాక్టర్ గారు, ఈ స్ట్రోక్ రావడానికి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఏమైనా ప్రభావితం చేస్తుందంటారండి? చాలా ముఖ్యం. అగైన్ మళ్ళీ చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. ప్రస్తుత లైఫ్ స్టైల్లోనే మన హ్యాబిట్స్ అన్నీ కూడా డిసీజెస్ కారకంగా ఉంటున్నాయి. మన స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు, నాన్ వెజ్ చాలా ఎక్కువగా కన్స్యూమ్ చేస్తున్నారు, అలాగే స్ట్రెస్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. దెన్ ఫైనలీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, స్పెషల్లీ టీనేజర్స్లోని ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇస్ ద వర్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్. 15-20 years నుంచే వీళ్ళకి హ్యాబిట్స్ వస్తున్నాయి. ఈవెన్ డ్రగ్స్ కూడా మనం వింటున్నాం తరచుగా. ఈ లైఫ్ స్టైల్ అనేది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ని వాళ్ళే తగ్గించుకుంటున్నారు చేతులారా. అవును. అంటే ఈ రోజు మనం చూసుకుంటే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు. చిన్న పిల్లలను కూడా చూస్తే అరే ఈ వయసు ఏంటి, అసలు వీడు చేస్తున్న పనులు ఏంటి అన్న లెక్కల్లో అనిపిస్తుంది. చాలా డేంజరస్ అండి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. పాయిజన్ కంటే దారుణంగా పబ్లిక్ ని, టీనేజర్స్ ని తినేస్తున్నాయి. అవును. అయితే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టయితే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి తగ్గించవచ్చు. తప్పనిసరిగా మనం ఫుడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకుని, డైలీ ఎక్సర్సైజ్ చేసి, స్లీప్ అడిక్వేట్ గా ఉండేలాగా చూసుకుని, మధుమేహ వ్యాధి, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ లాంటివి ఉంటే వాటికి సరైన మెడిసిన్స్ వాడుకొని డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటే మనం బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా 30-40% మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే డాక్టర్, మనం స్టార్టింగ్ లో అనుకున్నాం బ్రెయిన్ స్ట్రోక్ తో పాటు ఎపిలెప్సీ. ఈ పదం చాలా మంది, తక్కువ మంది వింటారు. ఎక్కువగా మెడికల్ టెర్మినాలజీ ఐడియా ఉన్న వాళ్ళు వింటారు, నార్మల్ గా ఈ వర్డ్ విన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ నాకు తెలుసు, బట్ మన వ్యూయర్స్ కోసం ఎపిలెప్సీ అంటే అసలు అర్థం ఏంటో చెప్పండి. ఎపిలెప్సీని తెలుగులో మూర్ఛ వ్యాధి అంటారు. ఈ 2 words కూడా భయాందోళనలకి గురి చేస్తాయి. ఒకప్పుడు ఇవి దయ్యాల వలన, భూతాల వలన వస్తాయి అనుకునేవాళ్ళు. సింపుల్ పరిభాషలో వీటిని మనం ఫిట్స్ అనుకుంటే కొంత భయం తగ్గుతుంది. బ్రెయిన్ లో ఉండే నర్వ్ సెల్స్ అబ్నార్మల్ ఫైరింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు బ్రెయిన్ అంతా కూడా ఒక పెద్ద ఎలక్ట్రికల్ నెట్వర్క్. మా నుంచి మీకు, మీ నుంచి తనకి, తన నుంచి తనకి, అలా ఎలక్ట్రికల్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది. ఈ స్మూత్ గా అవ్వాల్సిన ఎలక్ట్రికల్ కండక్షన్ అబ్నార్మల్ గా, ర్యాపిడ్ గా, చావోటిక్ గా అవుతుంది. It's like 1,000 people singing at once is chorus. Suppose 1 lakh people are singing. అది చాలా అబ్నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. అప్పుడు ఫిట్స్ వస్తాయి. ఓహో. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు చెయ్యాల్సినవి ఏంటి, చెయ్యకూడనివి కూడా ఏంటి? అది చాలా ముఖ్యమండి తెలుసుకోవడం. ఎందుకంటే ఫిట్స్ రాగానే అందరూ ముందు చుట్టూతా గుమిగూడిపోతారు. ఆ పర్సన్ కి గాలి వచ్చేలాగా చెయ్యాలి. నిలబడి ఉన్నా, కూర్చుని ఉన్నా ముందుగా పడుకోపెట్టేసేయాలి. ఒక పక్కకి తిరిగి పడుకోపెట్టాలి. లేదంటే వాళ్ళ సెక్రెషన్స్ వాళ్ళు ఆస్పిరేషన్ చేస్తారు. చొక్కా బటన్స్ అవి విప్పేసి, బట్టలు లూజ్ చేసి, లేడీస్ అయితే కనుక పక్కకి తిరిగి పడుకోపెట్టి గాలి అందేలాగా చెయ్యాలి. అందరూ వెళ్ళి నోట్లోని ఏదో ఒకటి చెయ్యి పెట్టేస్తారు. వాళ్ళు టంగ్ బైట్ అవుతుంది, కొరికేస్తారు. పెట్టదలుచుకుంటే మీరు ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ గాజ్ పీస్ కట్టి పెట్టాలి. గాజు పీస్ గానీ, కాటన్ గానీ చుట్టి పెట్టాలి. అంతేగాని మన చెయ్యి పెట్టడము, లేకపోతే ఒక స్పూన్ పెట్టడము. ఇంట్లో ఏది ఎదురుగా ఉంటే అది ముందు నోట్లో పెట్టేస్తాం. అలా పెట్టకూడదు. వాళ్ళకి ఇంజరీ అవ్వకూడదు, మన చెయ్యి ఇంజరీ కాకూడదు. అలాగే చేతిలో మ్యాగ్నెట్స్, ఎలక్ట్రికల్ ఆబ్జెక్ట్స్ అవి పెడితే ఫిట్స్ తగ్గిపోతాయి అని చెప్పి అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఆగుతాయి, కానీ అన్ని సార్లు కాదు. అంటే మనం సాధారణంగా చూసేది ఎవరికైనా ఫిట్స్ వస్తుందంటే ఇమీడియట్ గా తాళాలు ఎక్కడున్నాయి, ఐరన్ ఎక్కడుంది, ఇదే చూస్తాం. అంతే, చిన్నప్పటి నుంచి చూసింది అయితే ఇదే. సో అయితే ఇది ప్రాసెస్ కరెక్టే అంటారా? ఇది ముందు గాలి తగిలేలాగా పడుకోబెట్టాలి, చుట్టూతా గుమ్మకూడదండి. ఓకే. అయితే డాక్టర్, ఇప్పుడు ఈ ఎపిలెప్సీ లైక్ మీరు ఫిట్స్ అంటున్నారు, ఈ ఫిట్స్ కి చిన్నప్పటి నుంచి కొందరికి ఉంటుంది, లైక్ పుట్టిన పిల్లల నుంచి ఉంటది. అంటే ఇది
పేరెంట్స్ నుంచి వస్తుందంటారా పిల్లలకి? మంచి ప్రశ్న అడిగారు. ఫిట్స్ అనేవి పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కారణం ఉంటుంది. సాధారణంగా పసిపిల్లల్లో 5 to 10 years పిల్లల్లో, టీనేజర్స్ లో వచ్చే మోస్ట్లీ అవి జన్యుపరంగా వస్తాయి. వంశపారంపర్యంగా జన్యుపరంగా వచ్చే ఫిట్స్ కొన్ని. అడల్ట్స్ లోకి వచ్చేసరికి కొన్ని వేరే రకాల కారణాలు ఉంటాయి. బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అని, బ్రెయిన్ ట్యూమర్స్ అని, బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఫిట్స్ కి ఒక కారణం అవ్వచ్చు. సో కారణం ఏదైనప్పటికీ కూడా మనం తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. డాక్టర్స్ పర్యవేక్షణలో అవి చేయించుకుని ఆ కారణం కనిపెట్టాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈ ఫిట్స్, సీజర్స్ వచ్చిన ప్రతిసారి మనం ఎపిలెప్సీగానే అనుకోవచ్చా మేడం? ఇది కాదమ్మా, వచ్చిన ప్రతి ఫిట్ ఎపిలెప్సీ కాదు. కొన్ని నాన్ ఎపిలెప్టిక్ ఫిట్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు షుగర్ బాగా ఎక్కువైంది, అప్పుడు కూడా మీకు ఫిట్స్ వస్తాయి. లేదంటే మీకు ఒక ఫీవర్ వచ్చింది, అది కూడా ఫిట్స్ వస్తుంది. చిన్నపిల్లల్లో స్పెషల్లీ ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. ఒక్కొక్కసారి ఇవే ఎపిలెప్సీలోకి పరిణామం చెందొచ్చు. అంటే నేను అవును చూసాను, మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి, ఆ బాబు ఏజ్ చూస్తే జస్ట్ ఓన్లీ 1 year 1.5 years, బట్ హై టెంపరేచర్ ఫీవర్ లో ఎప్పుడు ఫీవర్ వచ్చిన ప్రతిసారి ఫిట్స్ వస్తుంది అనమాట. ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఓహో, ఓకే. ఫెబ్రైల్ సీజర్స్ అంటే అది మళ్ళీ మూర్ఛ వ్యాధిగా పరిణమించకపోవచ్చు, కానీ మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, కానీ అంటే అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశాలు ఉంటాయా? లేదమ్మా, చిన్న పిల్లల్లో వచ్చే ఫెబ్రైల్ సీజర్స్ యూజువల్ గా 1 to 5 years మధ్యలో వస్తాయి. కొన్ని సందర్భాల్లో 5 to 10 years వాళ్ళకు కూడా రావచ్చు. సామాన్యంగా అవి దారితీయవు. ఓకే ఓకే. అయితే డాక్టర్, ఇప్పుడు ఈ ఎపిలెప్సీ గురించి చాలా మందికి ఇంకా అపోహలు అయితే ఉన్నాయి. కొంతమందికి చాలా తెలియకపోవడం వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అవి సాధారణంగా ఉండే అపోహలు ఏంటి, ఆ తప్పులు ఏంటి, ఎందుకు చేయకూడదు? ముఖ్యమైన అపోహ ఇది దయ్యాల వలన, భూతాల వలన వచ్చిందని తాయెత్తులు కట్టి హోమియో మందులని లేకపోతే నేటివ్ మెడిసిన్ అని వాడుతూ ఉంటారు. సరైన డాక్టర్కి చూపించుకుని మెడిసిన్ వాడడం అనేది చాలా ముఖ్యం. ఎంతకాలం వాడాలి అనేది కూడా పేషెంట్ సిచ్యువేషన్ని బట్టి డాక్టర్సే డిసైడ్ చేయవలసి ఉంటుంది. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే మందులు మధ్యలో ఆపేస్తారు. చాలా మంది ఎంతకాలం వాడాలి అని ఆపేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద పొరపాటు, అలా చేయకూడదు. అలాగే ఎపిలెప్సీ ఉన్న విమెన్ మ్యారేజ్ చేసుకోకూడదు అని ఒక అపోహ, అది రాంగ్ అండి. ఎవరైనా సరే మ్యారేజ్ చేసుకోవచ్చు, చక్కగా పిల్లల్ని కనవచ్చు. మందుల వలన ప్రాబ్లం కదా అంటారు, ఏమీ అవ్వదు. సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు కూడా వాడుకోవచ్చు ప్రెగ్నెన్సీలో, చక్కగా పిల్లల్ని కనవచ్చు. అంటే కొందరు లేడీస్ కి మీరు చెప్పినట్టు డెలివరీ సమయంలో కూడా ఫిట్స్ వస్తూ ఉంటది కొందరు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే పుట్టే పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? అలాగేమీ ఉండదమ్మా. డెలివరీ సమయంలో వచ్చే ఫిట్స్ ని ఎక్లాంప్షియా అంటారు. సాధారణంగా హై బ్లడ్ ప్రెషర్ వలన వస్తుంది. ఆ టైంలో సింపుల్ గా మెడిసిన్ ఇవ్వడం వల్ల అవి కంట్రోల్ అయిపోతాయి. అది మళ్ళీ ఎపిలెప్టిక్ ఫిట్స్ గా టర్న్ అవుట్ అవ్వవు. ఓకే, అయితే ఇప్పుడు డాక్టర్, ఎవరికైనా ఫిట్స్ వచ్చింది, రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ కి సడన్ గా ఫిట్స్ వచ్చింది, ఇమ్మీడియట్ గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎలా స్పందించాలి? వాళ్ళు ఏ టైప్ ఆఫ్, ఇప్పుడు అంటే మన హార్ట్ అటాక్ వస్తుంది వాళ్ళకంటే సిపిఆర్ చేస్తాం ఇమ్మీడియట్ గా, లైక్ ఫిట్స్ రాగానే ఎలా స్పందించాలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు? గాలి అందాలండి. ఆక్సిజన్ అందదు ఫిట్స్ వచ్చిన టైంలో బ్రెయిన్ కి. వాళ్ళకి గాలి అందేలాగా చేయాలి. చాలా మంది నీళ్లు తెచ్చిపోస్తూ ఉంటారు, నీళ్లు తాగిస్తూ ఉంటారు. అటువంటివి చెయ్యకూడదు. వాళ్ళకి గాలి బాగా అందేలాగా చేయాలి. ఇంజురీస్ అవ్వకుండా చూడాలి. వాళ్ళు ఫిట్స్ వచ్చిన వాళ్ళు కింద పడిపోయి కొట్టుకుంటారు. ఆ కొట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అవ్వకుండా చూడాలి బాడీకి గాని. అలాగే నాలుక ఖర్చుకుంటారు, ఆ నాలుక ఖర్చుకోకుండా చూసుకోవాలి. అంతవరకే మనం చేయగలగదు. మెడిసిన్స్ ఇవ్వడం కానీ, వాటర్ ఇవ్వడం కానీ ఏమీ చేయకూడదు. దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వాళ్ళని తరలించాలి వెంటనే. ఓకే మ్యామ్, అయితే ఈ ఎపిలెప్సీ ప్రాణాంతకరమైన జబ్బా ఇది? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎస్, కొన్ని సందర్భాల్లో సడన్ కార్డియాక్ డెత్ అని ఉంటుంది. స్పెషల్లీ కొంతమంది క్రానిక్ ఎపిలెప్టిక్స్ అని ఉంటారు. 10-15 సంవత్సరాల నుంచి ఫిట్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏం కారణం లేకుండా సడన్ గా వారు చనిపోవచ్చు. రెండోది, కొంతమందిలో మెడిసిన్ సడన్ గా ఆపినప్పుడు స్ట్రాటస్ ఎపిలెప్టికస్ అని వస్తుంది. ఫిట్స్ ఆగకుండా వస్తాయి. అటువంటిప్పుడు కూడా ప్రాణహాని కలుగ చేయవచ్చు. ఓహో, ఇది తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఓకే, సో అయితే కేర్ఫుల్ గా మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం. అంటే కొందరు ఫిట్స్ వచ్చిన తర్వాత తాళాలు చేతిలో పెట్టేసిన తర్వాత నార్మల్ అయిపోయిందిలా అన్నట్టు ఉంటారు. ఫిట్స్ వచ్చినప్పుడల్లా మనము మెడిసిన్ కరెక్ట్ గా వాడుతున్నామా లేదా చూసుకుని తగిన వైద్య సలహాలు పొందడం అనేది చాలా అవసరం. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మెదడు కోసం, ఎపిలెప్సీ కోసం మనం అంటున్నాం కదా, ఈ మెదడు ఆరోగ్యాన్ని, అంటే మనం ఆరోగ్యం అనగానే శరీరం అనుకుంటాం,
బట్ మెదడు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయాల్సిన పనులు ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ హెల్త్ అంటారు. బాడీ హెల్త్, బ్రెయిన్ హెల్త్. నేను అందరికీ కూడా హెల్త్ అనేది ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, సోషల్ అంతా కూడా. సో బ్రెయిన్ హెల్త్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన డయటరీ హ్యాబిట్స్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తాయండి. ఆయిల్ పదార్థాలు తక్కువగా తీసుకోవాలి, వేపుడు కూరలు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ నట్స్, బాదాము, అక్రూట్ మీకు చూస్తే అది బ్రెయిన్ షేప్ లో ఉంటుంది, వాల్నట్. అవునవును, ఇట్స్ వెరీ గుడ్. సో బాదం రోజు మార్నింగ్ లేవగానే కొంచెము డ్రై ఫ్రూట్స్, కొద్దిగా సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు. మన పాతకాలం వాళ్ళు అవన్నీ తిని ఆరోగ్యాలను కాపాడుకోగలిగారు. రోజు మార్నింగ్ లేవగానే కొంచెం సీడ్స్ అండ్ నట్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. అవిసె గింజలు, చియా సీడ్స్, సబ్జా గింజలు. ఆయిలీ ఫుడ్ తగ్గించండి. రోజు వ్యాయామం చేయండి, బ్రెయిన్కి కూడా చాలా మంచిది వ్యాయామం చేయడం అనేది. నిద్ర అండి, అందరూ ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్లోని మనకి నైట్ 12 to 1 పడుకుంటాం, మార్నింగ్ 7-8 దాకా లేవం. ఎర్లీగా పడుకోవడం, 11 లోపు పడుకోవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. ఖచ్చితంగా మనకి 7 to 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ అనేది కావాలి. అది కూడా ఆ టైమింగ్స్ లోనే కావాలి, అది చాలా ముఖ్యం. ఇటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అందరం కూడా. స్పెషల్లీ క్లైమాటిక్ చేంజెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ టైంలో మన లైఫ్ స్టైల్ మార్చుకోవడమే మన హెల్త్ ని కాపాడుకోవడానికి అతి ముఖ్యమైన అంశం. ఓకే, అయితే డాక్టర్ చివరిగా అంటే మీరు స్ట్రోక్ పేషెంట్స్ అనే కాదు, స్ట్రోక్ రావడానికి కానీ ఫిట్స్కి లైక్ ఎపిలెప్సీకి మీరిచ్చే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అంతేనమ్మా, మీరు ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు ముందు మనందరికీ భయం వేస్తుంది. ఓకే, దట్ ఈస్ బట్ న్యాచురల్. కానీ ఏం చేయాలి ఆ టైంలో అని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి, అవగాహన పెంచుకోవాలి మీరు. నేను అందరికీ కూడా, పబ్లిక్ అందరికీ కూడా మీకు వచ్చే డిసీజ్ గురించి, రాబోయే డిసీజెస్ గురించి మీకు కొంత అవగాహన ఉండడం అనేది చాలా ముఖ్యం. నేను నా క్లినిక్లో పేషెంట్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాను, న్యూస్ పేపర్స్ చదవండి, టీవీ ఛానల్స్ చూడండి, అనేక రకాల హెల్త్ ప్రోగ్రామ్స్ రోజు వస్తూ ఉంటాయి. మీ అవగాహన పెంపొందించుకోండి. అంతే, అంటే చూస్తారు కానీ వెంటనే స్కిప్ చేస్తారు, మర్చిపోతారు, అక్కడికక్కడతో మర్చిపోతాం మనం. బట్ కొంచెం ఆచరణలో పెడితే మాత్రం మన మెదడు, శరీరం రెండు ఆరోగ్యంగా ఉంచుకున్న వాళ్ళమే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా గూగుల్ మీద డిపెండ్ అవుతుంది. అవి చదివితే భయం ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మీరు ఇటువంటి అవగాహన కార్యక్రమాలని గనక మీరు ఫాలో అయ్యి వాటిని పాటించగలిగితే భయం ఉండదు, ఆందోళన ఉండదు. మనం చక్కగా రియాక్ట్ అవ్వగలుగుతాం, ఏం చేయాలో అది చేస్తాం. ఓకే డాక్టర్, అయితే ఫస్ట్ నాకు ఈ ఎపిలెప్సీ అండ్ బ్రెయిన్ స్ట్రోక్, లైక్ ఎపిలెప్సీ పేషెంట్స్ కానీ మన సమాజం కానీ కుటుంబం కానీ ఏ విధంగా స్పందించాలి ఆ పేషెంట్స్ దగ్గర పర్టికులర్గా? అది కూడా చాలా ముఖ్యం అమ్మా. ఎందుకంటే న్యూరలాజికల్ పేషెంట్స్లో డిజబిలిటీ ఎక్కువ, ఇబ్బంది ఎక్కువ. హార్ట్ అటాక్ వచ్చింది, దానికి మందులు వాడారు, ఒక స్టెంట్ వేశారు, వాళ్ళు ఫ్రీ అయిపోతారు. వేరే ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు కానీ, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ డిజబిలిటీ ఎక్కువ, డిపెండ్ అయిపోతారు. సో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి చాలా మనకి సపోర్ట్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది. ఓపిక్గా వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళకి సేవ చేయాలి. ఒకసారి వాళ్ళు కోలుకున్న తర్వాత, వాళ్ళు ఇండిపెండెంట్గా అయిన తర్వాత మనం వదిలేయవచ్చు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు చాలా ముఖ్యం. అలాగే సమాజ పరంగా కూడా మేము డాక్టర్స్ కానీ, మీరు సోషల్ మీడియాలో కానీ మనందరం చేయవలసింది కూడా చాలా ఉందమ్మా. అవగాహన పెంపొందించాలి, వాళ్ళకి వీలైనంత ఆర్థిక సహాయం ఏది చేయగలిగితే మేము డాక్టర్స్ కూడా చేస్తూ ఉండాలి. అందుకోసమే నేను గాజువాకలో నా క్లినిక్ తరఫున సాయశ్విని న్యూరో సెంటర్లో ప్రతి నెల 10వ తేదీ సాయి సంకల్ప్ ట్రస్ట్ ద్వారా ఎపిలెప్సీ చిల్డ్రన్కి, బిలో 16 years చిల్డ్రన్కి మెడిసిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఆ ట్రస్ట్ ద్వారా మేము MRI స్కాన్స్, EEGలు కూడా ఉచితంగా చేయిస్తున్నాం. గత సంవత్సరం కాలంగా ఇది జరుగుతోంది. సో ఎవరైనా సరే 10వ తేదీ సాయశ్విని న్యూరో సెంటర్కి వచ్చి ఎపిలెప్సీ పీపుల్ మెడిసిన్ పొందవచ్చు. ఎక్కడ మేడం అడ్రస్? గాజువాక సాయశ్విని న్యూరో సెంటర్, 38 బస్ స్టాప్ ఎదురుకొండ హైవే మీద. ప్రతి నెల 10వ తేదీ ఈవినింగ్ 6 o'clock to 10 o'clock ఉచిత పంపిణీ చేయబడుతుంది మెడిసిన్స్. ఓకే, ప్రతి నెల 10వ తారీఖు 10 సంవత్సరాల లోపు పిల్లలకి, 16 సంవత్సరాల లోపు పిల్లలకి ఫ్రీగా మెడిసిన్స్ అయితే ఇస్తాం. సూపర్ మేడం, సూపర్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిలెప్సీ, బ్రెయిన్ స్ట్రోక్, ఈ రెండు పదాలు చాలా భయంకరంగా అనిపిస్తాయి వినడానికి, అమ్మో ఏవో చాలా పెద్ద జబ్బులు అని. కానీ మన రెగ్యులర్గా లైఫ్ స్టైల్ చేంజెస్లో కానీ, మనం తినే ఫుడ్, మెయిన్ జంక్ ఫుడ్స్, ఆయిల్,
ఇలాంటివి తినకుండా కొంచెం లిమిట్లో ఉంటూ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం ద్వారా మన బ్రెయిన్ హెల్త్, బాడీ హెల్త్ మాత్రమే కాకుండా బ్రెయిన్ హెల్త్ను కూడా కాపాడుకుంటూ ఫిట్స్ అంటే చిన్నపిల్లలకి సాధారణంగా 5 ఏళ్ల లోపు 10 ఏళ్ల లోపు ఫిట్స్ వచ్చినా కొందరికి లైఫ్ లాంగ్ ఉంటుంది, కొందరికి నార్మల్గా మోర్చ్ వ్యాధి అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ సరైన టైంలో ఇమ్మీడియట్గా రెగ్యులర్గా మెడిసిన్స్ యూజ్ చేస్తూ డాక్టర్ దగ్గరికి వెళితే ఎలాంటి పరిణామాలు అనేవి లేకుండా లైఫ్ అనేది సాఫీగా సాగుతుంది. మనం క్లియర్గా అయితే ఈరోజు మేడం లలిత గారు అయితే క్లియర్గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే 16 సంవత్సరాల లోపు ఎవరికైనా కూడా ఈ ఎపిలెప్సీ వ్యాధి పిల్లలు బాధపడుతున్నట్టయితే ప్రతి నెల కూడా 10వ తారీఖున గాజువాక 38 బస్ స్టాప్ దగ్గరే సాయి అశ్విని క్లినిక్ దగ్గర అయితే మెడిసిన్స్ అయితే ఫ్రీగా ఇస్తారు అండ్ ఎంఆర్ఐ స్కాన్ కూడా చేస్తారని చెప్తున్నారు. ఎవరైనా ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి కన్సల్ట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. నమస్తే.